జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పరకామణి కేసు చిన్న దొంగతనం, దాన్ని ఎంత పెద్ద ఇష్యూ చేస్తున్నారంటే అదని మాట్లాడటంపై మీ అభిప్రాయం. చిన్న దొంగతనం అనేది వాళ్ళకి దొంగలకు అలవాటు అయిపోయిందండి. ఇది చిన్నదా పెద్దదా, జైలు ఉన్నా కానీ వాళ్ళకి భయం లేదు, దొంగతనం అన్న భయం లేదు. అది దేవుడు సొత్తు ఎలా ముట్టుకో, అసలు దేవుడి దగ్గర ఎంత భయభ్రాంతులతో మనం హ్యాపీగా పోతాము, అదే విధంగా దేవుడి సొత్తు ముట్టుకోవాలంటే కూడా భయం పుడుతుంది మనకు. కానీ ఆ భయం అనేది లేదండి వాళ్ళకి. వాళ్ళు ఎంతసేపు మరొక మతానికి హరుకులైపోయి హిందూ మతాన్ని ఏ విధంగా నాశనం చేయాలంటే ఆ విధంగా నాశనం చేసి, ప్రసాదాల్లో కూడా కల్తీ పెట్టి నాశనం చేసి ఈ గుడి పవిత్రతను నాశనం చేయడానికి వాళ్ళు కంగణం కట్టుకున్నారండి. వాస్తవంగా హిందూ మతాన్ని పూర్తిగా భూస్థాపితం చేయాలనేదే అతని మతం. కాబట్టి అతనికి ఈరోజు పరకామణి గురించి వాల్యూ తెలియదు. వాళ్ళు జైల్లో ఉండే వాళ్ళకి ఏం అర్థమవుతుందంటే దొంగతనం గురించి అంత కామన్ అనుకుంటారు. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా వేస్ట్. అంటే 120 కోట్ల సంబంధించిన టీటీడీ సొమ్ముని చిన్న దొంగతనం అని మాట్లాడటం జగన్మోహన్ రెడ్డి అసలు కరెక్టేనండి సార్. వాళ్ళకి 120 కోట్లు కాదండి, వాళ్ళు లక్షల కోట్లు దోపిడీ చేసిన వాళ్ళు. ఇది దేవుడి సొత్తా, ప్రజల సొత్తా, అది అవసరం లేదు. ప్రజలకి ఇన్ని రోజులు అబద్ధాలు చెప్పి 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 ఈ స్టేజ్కి వచ్చాడు అతను. ఈ రోజు 151 నుంచి 11 పడిపోవడానికి కూడా కారణం అదే. ఈ రోజు దేవుడు విషయంలో కూడా మీరు మాట్లాడే ప్రతి మాట కూడా ప్రతి ఒక్క పౌరుడు, అందరూ చదువుకున్న వాళ్ళే, ఇప్పుడు అందరూ వింటున్నారు. ఇంకా కులానికి మతానికి ఎవరు బద్దులుగా ఉండరు. 100% తప్పు చేసిన వాడిని శిక్షిస్తారు అనేదే మన నిదర్శనంగా జరిగింది. సేమ్ టైము రాగల కాలంలో కూడా ఇతను ఈ విషయం మీద మూల్యం చెల్లించుకోక తప్పదు. సో అతని గురించి మనం ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రజలు ఈరోజు పూర్తిగా ఇతను ఏమన్నా పిచ్చి పట్టిందా ఇతనికి అని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు.